మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఇంగ్లీష్ బైబిల్స్లో అయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం మొదటి భాగం వరకు. సో మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు మీ బైబిల్లో గమనించండి. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు అగు వడ్లవాడు కాడా? ఇతని అక్క చెల్లెలందరూ మనతోనున్నవారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. పరిశుద్ధుడు అయిన దేవా, ఈ ఉదయకాలము సంఘముగా మేము సమకూడడానికి మీరిచ్చిన కృప కొరకు మీ కృతజ్ఞతలు. చదవబడిన వాక్యమును మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించండి. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు, రక్షణ పొందిన వారు రూపాంతరపరచబడినట్లు, మా అందరి జీవితాల్లో యేసుక్రీస్తు దేవాది దేవుడిగా ఆరాధించబడినట్లు, ఆయనకి మేము పరిపూర్ణ విధేయత చూపగలుగునట్లు సహాయం చేయమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ బైబిల్ తెరిచి, కన్నులు తెరిచి, హృదయము తెరిచి వినండి. సో మార్కు సువార్త 6:1 నుండి 5 తెలుగు బైబిల్ ప్రకారము, ఇంగ్లీష్ ప్రకారము మార్క్ 6:1-6a. ఈరోజు మన టైటిల్ ఏంటంటే జీసస్ వాజ్ రిజెక్టెడ్ అట్ నాజరెత్. జీసస్ వాజ్ రిజెక్టెడ్ అట్ నాజరెత్. యేసు నజరేతులో తిరస్కరించబడెను. యేసు నజరేతులో తిరస్కరించబడెను. మనం మార్కు సువార్త వచనం వెంబడి వచనము క్రమబద్ధంగా ఒక అధ్యాయం తర్వాత ఇంకొక అధ్యాయాన్ని నేర్చుకుంటూ వస్తున్నప్పుడు దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క చిత్తము, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చేసినటువంటి పరిచర్య, అవన్నీ కూడా మనకి ఒక క్రమమైన రీతిలో నేర్పించబడుతున్నాయి. 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక అద్భుతాన్ని చేశాడు. తుఫానును నిమ్మలపరిచాడు. సముద్రం మీద మునిగిపోవలసినటువంటి తన శిష్యుల పడవను ఆయన కాపాడాడు, వారి ప్రాణాలు కాపాడాడు. 5వ అధ్యాయంలో దయ్యములు పట్టినటువంటి వాడిని ఆయన దయ్యముల బారి నుండి విడిపించి వాడికి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి స్త్రీకి ఎవరు చేయలేనటువంటి స్వస్థతను చేసి ఆమెను దీవించాడు. ఆ తర్వాత యాయిరు కుమార్తె మరణించినటువంటి ఆ బిడ్డను తిరిగి లేపి ఆ బిడ్డకు దేవుడు నూతన జీవాన్ని దయచేశాడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఆయన న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్ విషయాల మీద తన శక్తి సామర్థ్యములను చూపించాడు. సాధారణమైన, ప్రకృతి సంబంధమైన, అసాధారణమైన అనేక విషయాల మీద యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన వాడు అనేది నిరూపించాడు. సో తద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈయన దేవుడు గనుక దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యములు ఈయన చేతుల ద్వారా జరిగాయి. అది అక్కడ ఉన్నటువంటి వారికి చాలామందికి తెలుపబడింది. కాకపోతే రకరకాలుగా దాన్ని తీసుకున్నటువంటి వారు మనకు ఆ జన సమూహాల్లో కనబడతారు. కొంతమంది ఆయన్ని దేవుడిగా చూశారు, మెస్సియాగా చూశారు, రక్షకుడిగా చూశారు, ఆయన బలాఢ్యుడు అని వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు. మిగతా వారు ఆయన్ని అట్లా చూడలేదు. సో ఇది జరిగిన తర్వాత యేసుక్రీస్తు తన స్వదేశానికి వచ్చాడు. స్వదేశము అని మార్కు రాశాడు, కానీ తన స్వంత పట్టణానికి వచ్చాడు, నజరేతుకు వచ్చాడు. కపెర్నహూం ప్రాంతంలో, గలిలయ ప్రాంతంలో ఆయన దాదాపు 1 సంవత్సరము సేవ చేసిన తర్వాత తిరిగి తన స్వంత ఊరికి వచ్చాడు. తాను పెరిగినటువంటి గ్రామానికి ఆయన వెనక్కి వచ్చాడు. సో వీరందరికన్నా ఎక్కువగా ఆయన్ని ఆహ్వానించాల్సినటువంటి వారు, ఆయన్ని ఆదరించాల్సినటువంటి వారు, ప్రేమించాల్సినటువంటి వారు, ఆయన సొంత వారు ఆయనను తిరస్కరించారు. అది ఇక్కడ మనకి దేవుడు చూపిస్తున్నాడు. సో 3 పాయింట్స్ దీంట్లో మనము చూస్తాము. మొదటిది ద రిటర్న్ ఆఫ్ జీసస్. మొదటి 2 వచనాలు యేసు తిరిగి రావడం.
ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. సో ప్రభు అయిన యేసు గంభీరమైనటువంటి పరిచర్య చేశాడు, గొప్ప బోధ, తర్వాత గొప్ప కార్యములు, అనేకులు ఆయన్ని వెంబడించారు. అదంతా కూడా ఆయన కొంతసేపు పక్కన పెట్టేసి ఆయన కేవలము తన శిష్యులను వెంటబెట్టుకొని తన స్వంత గ్రామమైనటువంటి నజరేతుకు వచ్చాడు. మనకు తెలుసు ఆయన బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. తర్వాత ఆయన గలిలయ ప్రాంతంలో ఎక్కువ కాలము సేవ చేశాడు. కపెర్నహూములో ఆయన హెడ్ క్వార్టర్స్ ఉండేది. నా శిష్యులను వెంటబెట్టుకుని వచ్చాడు, ఒంటరిగా బయటికి పోయాడు, కానీ కొంతమందితో వచ్చాడు. ఇశ్రాయేలీలకు శిష్యులను వెంటబెట్టుకొని తిరిగేటువంటి వారు ఎవరు అంటే రాబైలు, వారి యొక్క మత బోధకులు, ధర్మశాస్త్రోపదేశకులు. వీరికే శిష్యుల బృందం ఉంటుంది, వీరు ఎక్కడికి పోయినా వారిని వెంటబెట్టుకొని పోతారు. మరి ఈ యొక్క టీచర్ అండ్ స్టూడెంట్స్ యొక్క రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందంటే, మీట్ మీ ఇన్ ద క్లాస్, దెన్ ఐ విల్ టీచ్ యూ ద లెసన్, యూ డిస్పర్స్, ఐ గో అవే కాదు. అంటే క్లాస్లో కలుసుకోండి, అక్కడ నేను మీకు పాఠం నేర్పిస్తాను, తర్వాత మీరు గంట కొట్టినప్పుడు వెళ్ళిపోతారు, నేను నా ఇంటికి పోతాను అన్నది కాదు. వీరికి జీవితం అంతా కూడా పాఠాలు నేర్పిస్తారు. సో శిష్యులు గురువుతోనే ఉంటారు, రాబైతోనే ఉంటారు, పగలుంటారు, రాత్రి ఉంటారు, ఆయన ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగుతారు. సో ఆ ప్రకారం వీరు కపెర్నహూములో ఉన్నారు, గలిలయ పోయారు, గెరాసేన్ల దేశానికి పోయారు, ఇప్పుడు నజరేతుకు వచ్చారు. సో శిష్యులు తమ యొక్క రాబైతో అట్లా ఉంటారు. సో యేసు అట్లా తన శిష్యులను వెంటబెట్టుకొని వచ్చాడు. ఎందుకంటే దీని తర్వాత వచ్చే భాగంలో మార్కు సువార్త 6వ అధ్యాయం 7 నుండి 13 వరకు ఆయన శిష్యుల తర్ఫీదును ఆయన పూర్తి చేసి వారిని ఇద్దరిద్దరిగా ఆయన సేవకు పంపిస్తాడు. అది మనం నెక్స్ట్ లెసన్లో చూస్తాం. నా ఇప్పుడు ఈయన పట్టణం గురించి మనం చెప్పాలి అంటే, నజరేతు అనేది చాలా చిన్న ఊరు, చాలా చిన్న ఊరు. అది పాత నిబంధనలో ఎక్కడా పేర్కొనబడలేదు. నూతన నిబంధనలో కేవలము కొన్నిసార్లు మాత్రమే మన కొరకు నమోదు చేయబడింది. యూదుల చరిత్రకారుడు యోసీఫస్ లేకపోతే జోసీఫస్ దాని గురించి ప్రస్తావించడు. అండ్ మిష్నా, తాల్ముద్, యూదుల సాహిత్య గ్రంథాల్లో దాని గురించినటువంటి ప్రస్తావన ఉండదు. సో కొన్నిసార్లు న్యూ టెస్టమెంట్లో ఉంది. యేసుప్రభు లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత 200 సంవత్సరాలకి జూలియస్ ఆఫ్రికానస్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక ఫిలాసఫర్ దాని గురించి రాశాడు. కాన్స్టంటైన్ చక్రవర్తి 325వ సంవత్సరం క్రీస్తు శకం ఆయన వచ్చి క్రైస్తవ్యాన్ని రాష్ట్ర మతముగా ప్రకటించేంత వరకు నజరేతులో కనీసము ఒక చిన్న చర్చ్ బిల్డింగ్ కూడా కట్టబడలేదు. వేరే ప్రాంతాల్లో కట్టబడింది కానీ నజరేతులో కట్టబడలేదు. అండ్ నజరేతు గురించి చెప్పాలంటే 60 ఎకరాల స్థలం, అది 500 జనాభా ఉండేటువంటి చిన్న ఊరది. అండ్ తర్వాత అది మరి ఒక 721 అనుకుంటాను అసీరియన్ అసాల్ట్ తర్వాత దాంట్లో ఉన్నటువంటి యూదులు బయటికి వెళ్ళిపోయారు, అన్యులు లోపలికి వచ్చారు. సో నజరేతులో అన్యులు ఎక్కువ ఉంటారు, యూదులు తక్కువ ఉంటారు. ఇప్పుడు కూడా మనం పోయి చూస్తే నజరేతులో అరబ్, పాలెస్టీన్, ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, జ్యూవిష్ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. హెరోద్ యాంటిపస్ ఈయన గలిలయ ప్రాంతానికి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన నజరేతుకు 4 మైళ్ళ దూరంలో సెపోరిస్ అనేటువంటి తన రాజధానిని కట్టించదలిచాడు. సో దాన్ని కట్టడానికి పనివారిని పెట్టుకున్నప్పుడు నజరేతులో ఉన్నటువంటి పనివారు, అన్ని రకాల పనివారును ఆయన పెట్టుకున్నాడు. యోసేపు వడ్రంగి, యేసు వడ్రంగి. సో తండ్రి కుమారులు ఈ యొక్క హెరోద్ యాంటిపస్ యొక్క రాజధాని కట్టడంలో పనికి పెట్టుకోబడ్డారా, అక్కడికి వెళ్ళి వారిద్దరు పని చేశారా మనకి తెలియదు, రికార్డు లేదు. కానీ అవకాశం ఉందా అంటే ఉంది. ఎందుకంటే నజరేతులో 500 ఉంటారు, దాంట్లో పని ప్రతి ఒక్కడు చేసే వారిని ఆయన పెట్టుకున్నాడు, అది దగ్గరగా ఉండేది. మత్తయి 4:14లో అన్యజనులు నివసించు గలిలయ అని కూడా అంటాడు దాని గురించి, అంటే ఆ ప్రాంతాన్ని గురించి. సో నజరేతు అట్లా ఉండింది. సో ప్రభువు నజరేతు గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన పుట్టినటువంటి పట్టణము తార్సు పట్టణము దాని గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఉదాహరణకి మీరు అపోస్తలుల కార్యముల్లో 21వ అధ్యాయం 39వ వచనాన్ని చూస్తే, అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సు వాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను అంటాడు. సో యేసు ప్రభు గొప్ప పట్టణపు పౌరుడను అని చెప్పుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే దానికి అంత పేరు ప్రతిష్ట 2 లేవు. సో ఆయన తిరిగి అక్కడికి వచ్చాడు 1 సంవత్సరము క్రితము. అక్కడి నుండి
కపెర్నహూము, గలిలయ ప్రాంతాలకు వెళ్ళాడు, అక్కడ సేవ చేశాడు, తిరిగి అక్కడికి వచ్చాడు. ఈ మధ్యలోనే ఆయన పేరు బాగా ప్రాచుర్యంలోనికి వచ్చింది, ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేశాడు కనుక. సో ఈ ఊరి వారికి తప్పకుండా విషయాలన్నీ వినబడి ఉంటాయి, తెలుసుంటాయి. వీరికి ఒక బంగారు అవకాశం వంటిది. వీరెక్కడికో పోకుండా ఆయన వీరి దగ్గరికి వస్తున్నాడు. మామూలుగా హోమ్ కమింగ్ అంటే ఎవడైనా విదేశాలకు వెళ్ళి చాలా సంవత్సరాల తర్వాత వెనక్కి స్వంత ఇంటికి, స్వంత ఊరికి వస్తున్నాడు, బంధువుల మధ్యలోకి వస్తున్నాడు, చిన్నప్పుడు ఎవరితో అయితే తాను పెరిగాడో వారి మధ్యకు వస్తున్నాడు, స్నేహితుల మధ్యలోకి వస్తున్నాడు. అంటే అందరికీ చాలా ఆనందము, సంబరము చేసుకునేటువంటి అవకాశం ఉంటాయి. కానీ యేసు పట్ల వారు అట్లా ఏమీ చేయలేదు. ఇక్కడ యేసుక్రీస్తు కేవలం ఒక సర్వసాధారణమైనటువంటి మానవుడు కాదు, ఆయన మానవ రూపంలో ఉన్నటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన వారిని దర్శించినప్పుడు వారు ఆయనని గుర్తించలేదు. లూకా సువార్తలో 19వ అధ్యాయం 43వ వచనం మొదటి భాగంలో ఇట్లా ఉంటుంది: ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి అని. సో నజరేతులో ఉన్నటువంటి ప్రజల్ని యేసుక్రీస్తు లోకరక్షకుడు దర్శించినప్పుడు, దేవుడి కుమారుడు దర్శించినప్పుడు, దేవాది దేవుడు దర్శించినప్పుడు వారు ఎరుగలేదు. కారణము, వారు నిర్లక్ష్యంగా ఉన్నారు, అహంకారంతో ఉన్నారు, అజ్ఞానంతో ఉన్నారు, అండ్ వారు మూలమైనటువంటి విషయాల మీద మనస్సు పెట్టినటువంటి వారు కారు. ఆయన వచ్చినా కూడా ఆయన ఎందుకు పట్టించుకోలేదంటే ఆయన ఒక వడ్రంగి అని వారికి తెలుసు, కార్పెంటర్ అని వారికి తెలుసు. సో కార్పెంటర్గా బయటికి పోయాడు, ప్రీచర్గా లోపలికి వచ్చాడు. అంటే వడ్రంగిగా బయటికి పోయాడు, బోధకుడిగా లోపలికి వచ్చాడు. ఇదేంటా అని ఆశ్చర్యపోతున్నారే తప్ప ఆయన గురించి వారు పెద్దగా ఆలోచించట్లేదు. అంటే ఈ సంవత్సరంలోనే కొంతమంది శిష్యులను కూడా తయారు చేసుకున్నాడు. ఈ శిష్యులు ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయనతో తిరుగుతున్నారు అని వారు మరి ఆశ్చర్యపోతున్నారు. అంటే వారికి ఒక స్థాయి నుండి ఇంకొక పై స్థాయికి వెళ్తే, వడ్రంగి చెక్కతో పనిచేసేటువంటి వ్యక్తి మనుషుల జీవితాలను చెక్కడానికి బోధకుడిగా పనిచేస్తున్నాడు, జీవితాలను ఆయన రూపమును ఇచ్చి దీవిస్తున్నాడు అన్నది వారికి పెద్దగా పట్టింపు లేనటువంటి విషయం. ఈ రోజుల్లో కూడా మనం లోకంలో బాగుపడ్డాడు అంటే పెద్దగా పట్టించుకోరు మనుషులు. ఒకప్పుడు ప్రెసిడెంట్ బుష్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొంతకాలానికి ఆయన క్రైస్తవ విశ్వాసిని అని చెప్పి తాగడం మానేశాడు, లిక్కర్ తాగడం మానేశాడు, బాటిల్ని ఇంట్లో నుండి తీసి పారేశాడు, బైబిల్ తెచ్చుకున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. సో ఒక వార్తాపత్రిక వారు ఆయనంటే గిట్టని వారు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నవారు అమెరికన్ ప్రెసిడెంట్ బుష్ గురించి ఇట్లా ఒక చిన్న హెడ్లైన్ వేశారు: బుష్ డ్రాప్ ద బాటిల్ అండ్ ఎంబ్రేస్ ద బైబిల్. బుష్ సీసా వదిలేశాడు, బైబిల్ పట్టుకున్నాడు అని. అంటే వారికి బుష్ సీసా పట్టుకుంటే సమస్య లేదు, కానీ బుష్ బైబిల్ పట్టుకుంటే సమస్య. లోకానికి ఒకడు తాగుబోతుగా ఉంటే సమస్య లేదు, కానీ లోకానికి ఒకడు క్రైస్తవుడైతే సమస్య. తప్పెవరిలో ఉందంటే లోకంలో ఉంది. అది ఎంత ముదనష్టపుదో దాన్ని బట్టి అట్లాగే ఆలోచించి అట్లాగే అది పలుకుతుంది, అట్లాగే పనిచేస్తుంది. 2వ వచనాన్ని గమనించండి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి. సో విశ్రాంతి దినము, సబ్బాతు అండ్ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆయన ప్రతిదీ కూడా దేవుడు మెచ్చునట్లు చేసేటువంటి వాడు. ఆయన ఆత్మీయతకి మనందరికీ మాదిరి, ఎగ్జాంపుల్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్. సో ఆయన ఏం చేశాడు, సమాజ మందిరంతో ఆయనకి అవినావ సంబంధం ఉండేది. నాకు తెలిసి ఆయన అన్నాడు సమాజ మందిరానికి వెళ్ళడము మానలేదు. అంటే హీ వాజ్ నెవర్ యాబ్సెంట్ ఇన్ ద సినగాగ్. అండ్ ఇక్కడ కూడా ఎదురు చూసి ఉంటాడు. ఏ రోజు వచ్చాడో మనకు తెలియదు, కానీ విశ్రాంతి దినము కొరకు ఎదురు చూసి ఉంటాడు. విశ్రాంతి దినము రాగానే సమాజ మందిరములోనికి ఆయన వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుండి అక్కడే పెరిగాడు కనుక ఏ స్థలంలో కూర్చున్నాడో అక్కడే కూర్చున్నాడో, లేకపోతే మరో చోట కూర్చున్నాడో బైబిల్ మనకి చెప్పదు. కానీ కొంతమంది ఉంటారు, కొన్ని చర్చెస్లో వారు 10 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళు అదే స్పాట్లో కూర్చుంటారు. వారి చైర్, వారి సీటింగ్ స్పాట్ మార్చడానికి వారికి ఇష్టం ఉండదు. ఇట్స్ ఓకే, మిమ్మల్ని ఎక్కడ దేవుడు కూర్చోబెడితే అక్కడ కూర్చోండి. మీరు ఎక్కడ కూర్చున్నారు అన్నది ముఖ్యం కాదు, మీరు అక్కడ ఎందుకు కూర్చున్నారు, కూర్చుని ఏం చేస్తున్నారు అన్నది ముఖ్యం. సో ఆయన అక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఇప్పుడు బోధకుడై వచ్చాడు. ఏం బోధ చేస్తాడో అవకాశం ఇచ్చి చూద్దామని అవకాశం ఇచ్చారా, లేకపోతే
అంతకుముందు కూడా బోధ చేశాడు గనుక బోధకి మరొకసారి బోధకుడు వచ్చాడు, మనకు అవకాశం లభించింది అని ఇచ్చారా? వివరాలు లేవు. కాకపోతే విశ్రాంతి దినము సమాజ మందిరంలో ఆయన ఉన్నాడు, అనేకులు అక్కడ ఉన్నారు. ఈ సమాజ మందిరము మనుషులతో నిండి ఉంది. అంటే అక్కడ నజరేతు జస్ట్ ఇమాజిన్ 500 అండ్ దాంట్లో కూడా అన్యులు ఎక్కువ. దాంట్లో సమాజ మందిరానికి అన్యుల కన్నా యూదులే వస్తారు. సో ఉన్న కొద్దిపాటి యూదులు పట్టణంలో సమాజ మందిరము విశ్రాంతి దిన ఆరాధన చేస్తున్నప్పుడు కూడుకున్నారు. హైదరాబాద్ గురించి మనం అట్లా చెప్పలేం. హైదరాబాద్లో చర్చికి వచ్చే క్రైస్తవుల కన్నా చర్చికి రాకుండా ఇంట్లో ఉండే క్రైస్తవులు ఎక్కువ అంటే నాకేం ఆశ్చర్యం ఉండదు. అండ్ రెగ్యులర్గా వచ్చేవారి కన్నా ఇర్రెగ్యులర్గా తిరిగేవారు ఎక్కువ అన్నా కూడా నాకు అసలు ఆశ్చర్యం ఉండదు. పాస్టర్ అయిపోయిన తర్వాత చాలా తక్కువ విషయాలకు ఆశ్చర్యపడతారు పాస్టర్లు, మిగతావన్నీ వారికి తెలిసిపోతాయి. లూకా 4:16 ప్రకారం మనం చూస్తే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున, అది అండర్లైన్ చేసుకోండి, వాడుక చొప్పున. ఇట్ వాజ్ హిస్ కస్టమ్ టు గో టు సినగాగ్ ఎవ్రీ సాబత్. ప్రతి విశ్రాంతి దినం, ప్రతి శనివారం సమాజ మందిరానికి వెళ్ళడం యేసుక్రీస్తుకి వాడుక, ఆయన యొక్క మంచి అలవాటు, అభ్యాసం అన్నమాట. సో ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అని రాయబడింది. సో ముందు కూడా ఆయన నిలబడ్డాడు, చదివాడు, దాని తర్వాత ఇట్లా జరుగుతూ వచ్చింది. సో ఒక నమ్మకమైనటువంటి విశ్వాసి, దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి విశ్వాసి తప్పకుండా దేవుడి ఆరాధనలో ప్రతివారం పాల్గొంటాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 2వ వచనంలో కూడా పౌలు గురించి ఇట్లా రాయబడింది, గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి. సో ప్రభువుకి ఏ వాడుకుందో ఆయన యొక్క ప్రియ శిష్యుడు, ప్రతిష్ఠింపబడిన శిష్యుడైన పౌలుకు కూడా అదే వాడుకుంది. నేను రక్షించబడి 35 ఏళ్ళు, నాకు అనారోగ్యం వచ్చి ఎప్పుడైనా చర్చికి పోలేదా అనేది నన్ను అడిగితే మేబీ 1-2 టైమ్స్ అనుకుంటాను. చికెన్ గున్యా వచ్చినప్పుడు, హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ వేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు తప్ప నేను 35 ఇయర్స్లో ఎప్పుడు చర్చికి పోకుండా లేను. నేనున్న దేశంలో చర్చే లేదు, అప్పుడు ఉండాల్సి వచ్చింది. టర్కీలో ఉన్నప్పుడు మేమున్న ప్రాంతంలో ఒక్క సంఘ ఆరాధన లేదు కనుక 1 వారం ఉండాల్సి వచ్చింది. బట్ అదర్వైజ్ ఎక్కడా కూడా ఏ కారణం చేత కూడా మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ మనకి అనారోగ్యం వచ్చినప్పుడు మనం అట్లా కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఆరాధన జరగకుండా మనం ఉండినప్పుడు పర్వాలేదేమో, కానీ ఆరాధన జరుగుతున్నటువంటి సంఘం మనకు అందుబాటులో ఉండి మనము దానికి వేరే ఏ కారణము చేత కూడా పోకపోవడం అనేది మాత్రం అది పాపం. సో ప్రభు అయిన యేసు అక్కడ ఉన్నాడు, ఆయనకి గ్రంథం ఇవ్వబడింది, గ్రంథాన్ని తెరిచాడు, చదివాడు, తర్వాత దాని గురించి బోధ చేస్తున్నాడు. బోధ చేస్తున్నప్పుడు అనేకులు విన్నారు. అనేకులు విన్నప్పుడు ఆ బోధకు వారు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే వడ్రంగి బోధ చేస్తున్నాడు, వడ్రంగిలాగా కాదు, ఒక రాబై, అనుభవం ఉన్నటువంటి, బాగా ఏళ్ల అనుభవంతో పండిపోయినటువంటి, ప్రపంచ జ్ఞానమంతా తనకు మరి తనలో నిగుడమైనట్లు లోతైనటువంటి జ్ఞానముతో ఆయన అధికారముతో బోధిస్తున్నాడు. ఇతడు పనివాడిలాగా కాదు, గొప్ప వ్యక్తిలాగా బోధిస్తున్నాడు. ఇతడు గమలీయేల్ దగ్గర తర్ఫీదు పొందినవాడు కాడు, ఇతడికి ఏ ట్రైనింగ్ లేదు, అయినా కూడా ఇంత గొప్ప ప్రీచర్ అయ్యాడు అని వారు ఆశ్చర్యపోతున్నారు. మికెలాంజిలో ఆయన ఒక శిల్పకారుల కుటుంబంలో పుట్టలేదు, కానీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిల్పకారుడు. షేక్స్పియర్ ఒక సాహితీకర్తల కుటుంబంలో పుట్టలేదు, ప్రపంచంలో షేక్స్పియర్ని బీట్ చేసినటువంటి లిటరర్ ఇంతవరకు, లేకపోతే సాహితీవేత్త ఇంతవరకు పుట్టలేదు. జాన్ బన్యన్ మరి బైబిల్ తర్వాత ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనేటువంటి గొప్ప కావ్య గ్రంథాన్ని క్రైస్తవ లోకానికి ఇచ్చిన వ్యక్తి. ఆయన డబ్బాలను మరి రిపేర్ చేసుకునేటువంటి వాడు. ఆయన అట్లాంటి మరి గ్రంథకర్తల కుటుంబంలో పుట్టలేదు. సో దేవుడి కృప చేత వీరందరూ అట్లా వర్ధిల్లారు. యేసు ప్రభు దేవుడికి కుమారుడు అండ్ లోకరక్షకుడు కనుక ఆయనకు ఆ జ్ఞానం ఆయనలోనే ఉంది. సో వాక్యము ఇక్కడ నరరూపిగా వాక్యమును వివరిస్తున్నప్పుడు వారు తెలియక ఆశ్చర్యపోతున్నారు. కాకపోతే వారి ప్రశ్న ఏంటంటే, ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి నుండి వచ్చిందా, లేకపోతే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు ఆయన్ని బెయల్జెబూలుతో నిండినవాడు, వాడితో సంబంధం ఉన్నవాడు అని చెప్పారు కనుక దయ్యము నుండి వచ్చిన జ్ఞానాన్ని ఆయన వినియోగించి బోధిస్తున్నాడా అన్నది వారి యొక్క ప్రశ్న.
సో ఆయన వాక్యము చెప్పాడు. ఏం వాక్యం చెప్తాడు మనకి తెలుసు. దేవుడి రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, రక్షణ పొందండి అని చెప్తారు. లేకపోతే లూకా సువార్త 4వ అధ్యాయం ప్రకారం మనం చూస్తే యెషయా గ్రంథంలో రాయబడినటువంటి విషయాల గురించి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన పరిచర్య ఎట్లా ఉంటుంది, అండ్ దేవుడి యొక్క రెండవ రాకడ ఎప్పుడు ఏ రకంగా ఉండబోతోంది, అవన్నీ చెప్తాడు. సో జీసస్ ఏంటి అంటే వర్డ్ పిక్చర్. ఆయన ఒక వాక్యము రూపము దాల్చింది, అండ్ ఆ యొక్క వాక్యమునే బోధించింది. ఆయన వాక్యము తప్ప మరి ఇంకేమీ బోధించలేదు. సో ఇక్కడ 3 వారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు. మొదటిది హిస్ వర్డ్స్, ఇటీ సంగతులు ఈయనకి ఎక్కడి నుండి వచ్చాయి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను. హిస్ వర్డ్స్, ఈ మాటలు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరిస్తే వచ్చాయి. రెండవది ఇటీ జ్ఞానము ఇతనికి ఇవ్వబడింది, ఇది ఎక్కడిది, హిస్ విజ్డమ్. మూడవది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. సో హిస్ వర్క్స్, ఆయన ఏమేమి అద్భుతాలు చేశాడో వారు విన్నారు. నజరేతులో కాదు, బయట ఆయన చేసినవి వారు ఎరిగి ఉన్నారు కనుక వాటి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన బోధ గురించి ఒక 2-3 విషయాలు ఇక్కడ మనం చూస్తే, ఆయన బోధ ఎంతో విశిష్టమైనది, వినూత్నమైనది, అండ్ చాలా శక్తివంతమైనది అని వాక్యంలో రాయబడి ఉంది. అన్ని వచనాలు చూడలేం, కానీ కొన్నిటిని నేను మీకు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి, మళ్ళీ తర్వాత కూడా చూసుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28-29 వచనాలు గమనిస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 28-29. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించను. వారికి శాస్త్రుల బోధ అలవాటు, చిన్నప్పటి నుండి సమాజ మందిరాల్లో శాస్త్రుల బోధ వారికి అలవాటు. సో ఆ శాస్త్రుల బోధ ఒక రకంగా ఉంటుంది, యేసుక్రీస్తు బోధ ఒక రకంగా ఉంటుంది. శాస్త్రి వాక్యాన్ని గైకొనకుండా వాక్యాన్ని చెప్పచ్చు, కానీ యేసే వాక్యమై ఉన్నాడు గనుక ఆయన వాక్యమంతటిని ఆ 33 సంవత్సరాలు గైకొని వాక్యాన్ని అనుభవంతో బోధిస్తున్నాడు గనుక అది విశిష్టంగా ఉంటుంది. సో ఆయన టీచింగ్ ఎట్లా ఉందంటే అథారిటేటివ్, అధికారము కలిగి ఉంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో, సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చేనని చెప్పుకొండ్రి. సో యేసుప్రభు చదువుకోలేదు, ఆయనకి ఎడ్యుకేషన్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ లేదు. మరి అట్లాంటి వ్యక్తి ఇంత పాండిత్యమును ఎక్కడి నుండి సంపాదించాడు? ఒక వ్యక్తి సెమినరీకి వెళ్ళలేదు, బైబుల్ కాలేజ్కి వెళ్ళలేదు, థియాలజీ ట్రైనింగ్కి వెళ్ళలేదు, కానీ థియోలోజియన్స్ కన్నా గొప్పగా వాక్యము చెప్తాడు. థియోలోజియన్స్కే వాక్యం చెప్తాడు, బైబిల్ కాలేజెస్లో గ్రాడ్యుయేషన్ సెరమనీస్లో వాక్యం చెప్తాడు, బీడీలకు వాక్యం చెప్తాడు, ఎండీలకు వాక్యం చెప్తాడు. ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది అన్నది న్యాచురల్గా వచ్చేటువంటి ప్రశ్న. సో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే గుప్తములై ఉన్నవి, అది వారికి తెలియదు కనుక ఆయన పరమ పండితుడు, అంత నాలెడ్జబుల్ మ్యాన్ అన్నమాట. నజరేతులో ఆ కొంతమందికి అంత జ్ఞాన పురుషుడు దొరికితే వారు వాడుకోలేకపోయారు. లూకా 4:32లో ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండేను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఇట్ వాజ్ పవర్ఫుల్, చాలా శక్తివంతమైందనమాట. ఆయన నోట్లో నుండి ఒక్కొక్క పదం వస్తుంటే వారి గుండె అదిరేదట్లా. మీరు ఒక పెద్ద సుత్తె తీసుకొని ఒక మట్టి గోడ మీద కొడితే గోడ అంతా అదురుతుంది చూడండి, అట్లా ఆయన ఒక్కొక్క పదము సుత్తె వంటిది కాదు ఆయన వాక్యము. అది వచ్చినప్పుడు వారి గుండె మీద పడితే గుండెలు అదిరిపోయాయి, అంత పవర్ఫుల్ అనమాట. యోహాను 7:46లో ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదనిరి. ఈ కామెంట్ చేసింది ఎవరు? బంట్రౌతులు, సోల్జర్స్ ఎన్నిసార్లు పోయి ప్రీచర్స్ విన్నారో మనకు తెలియదు, కానీ సోల్జర్స్ అంటున్నారు మేము మా లైఫ్లో విన్నటువంటి బోధకుల బోధల్లో ఈయన మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ మాట్లాడలేదు. అన్మ్యాచ్డ్ అనమాట, ఆయన ప్రీచింగ్లో అన్మ్యాచ్డ్. సో అంత గొప్ప శ్రేష్టమైనటువంటి శక్తిగల బోధకుడు ఆయన. కానీ ఆయన బోధను వీరు ఆశ్చర్యపోయారు, కానీ తర్వాత ఆయాసపడి దాన్ని వారు కాదంటారు. ఎందుకంటే ఆయన సూటిగా బోధించాడు, వారి పరిస్థితి ఏంటో వారి ముందు పెట్టాడు, వారి పాపం ఏంటో వారికి తెలియజేశాడు,
వారు మారు మనసు పొందాలని, దేవుడి వైపు తిరగాలని, వారి యొక్క జీవితాన్ని సమర్పించుకోవాలని చెప్పాడు కనుక. ఒకప్పుడు స్లేవరీ ఉన్నప్పుడు, అంటే బానిసలు ఉన్నప్పుడు ప్లాంటేషన్ వర్కర్స్గా స్లేవ్స్ పనిచేసేవారు. సో ఒక ప్లాంటేషన్లో ఒక స్లేవ్ ప్రతి వారము కొంతమంది బానిసలను కూడబెట్టుకొని వారికి బోధ చేసేవాడు, సంఘ ఆరాధనలాగా. సో యజమానికి తెలిసినప్పుడు ఆయన పిలిచి అడిగాడు, నువ్వు బోధ చేస్తున్నావు అంట కదా అంటే, అవును సార్ అన్నాడు. నువ్వు బాగా బోధ చేస్తున్నావు అని విన్నానంటే, ఏదో దేవుడిచ్చిన దాన్ని బట్టి చేస్తున్నాను అన్నాడు. అయితే నీకు నేను ఒక రోజు సెలవిస్తాను, శనివారం సెలవిస్తాను, ఆదివారం ఇంకా బాగా బోధ చేసేటట్టు, ప్రిపేర్ అయి బోధ చేసేటట్టు. కాకపోతే నువ్వు 10 ఆజ్ఞల మీద బాగా ధ్యానము చేసి దాని మీద సందేశము సిద్ధపరచు. ముఖ్యంగా దొంగతనం గురించి ఎక్కువ బోధ చేయాలి, ఎందుకంటే నా ప్లాంటేషన్లో నా పనివారు దొంగతనం చేస్తున్నారు, వారిని మార్చాలి కనుక నీ బోధ వారు ఎట్లాగో వినడానికి వస్తారు కనుక బోధ చేయాలంటే ఈ యొక్క బానిసకి ముఖం పడిపోయిందంట. ఆయన అన్నాడంట, ఇప్పటిదాకా అయితే ఏ సమస్య లేకుండా వారికి బోధిస్తూ వచ్చేసాను, ఇప్పుడు ఇది నేను బోధ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది వారికి నచ్చని సబ్జెక్టు అండ్ దీంట్లో నాకు కూడా చెప్పడానికి అంత ప్రియముగా అనిపించని సబ్జెక్ట్. అండ్ ఆ తర్వాత చెప్పాడు, నేను వారికి ఎప్పుడు చెప్పినా కూడా పాత నిబంధనలో మన పితరుల పాపాల గురించి చెప్తే వారికి ఏ సమస్య లేదు, కానీ ఎప్పుడైనా కొత్త నిబంధనకు వచ్చి వారి పాపాల గురించి చెప్తే మాత్రం వారు నన్ను ఉరిమినట్టు చూస్తారు, అందుకనే మానేశా. ఇప్పుడు డైరెక్ట్గా అబద్ధము లేకపోతే మోసము లేకపోతే దొంగతనము అని మీరు చెప్పమంటే, సో యేసు లాంటి బోధకులు ఆ రోజు తక్కువ, ఈ రోజు తక్కువ. రెండవది 3-4 వచనాల్లో ద రిప్రోచ్ ఆఫ్ జీసస్, యేసును అవమానపరచుట. ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా, ఇతని సోదరి మనులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. సో సమాజ మందిరంలోనే బోధ విన్నారు, వెంటనే వారి యొక్క రెస్పాన్స్ వచ్చేసింది, వారి కామెంట్స్ వచ్చేసాయి. వారు ఈ ప్రకారము ఆయనని మరి క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు అన్న దాని మీద, ఆయనకున్న గుర్తింపు మీద, ఆయన మరి ఎక్కడి నుండి వచ్చాడు, ఎవరికి చెందినవాడు అనేది వారు మాట్లాడడం మొదలుపెట్టారు. యేసు వారితో పెరిగాడు, వారి మధ్యలో పెరిగాడు, వారితో ఆడుకొని ఉండొచ్చు, అందరి బాలుల్లాగానే ఆయన బాల్యం కూడా జరిగి ఉండాలి. ఆయన వారితో కలిసి ఆరాధన చేశాడు. అండ్ ఈ తక్కువ మంది ఉన్నటువంటి పట్టణంలో యేసుతో పెరిగినటువంటి వారు ఇంకా తక్కువే ఉండి ఉంటారు. సో వీరందరికీ యేసుక్రీస్తు ప్రత్యేకత తప్పకుండా తెలిసి ఉండాలి, ఎందుకంటే ఆయన వీరిలాగా లేడు, వీరిలాగా ఆలోచించడు, వీరిలాగా మాట్లాడు, వీరిలాగా ప్రవర్తించడు. వీరు ఆయన ఒక్కసారి కోపపడ్డం చూసి ఉండకపోవచ్చు, కోపపడ్డం అంటే అనవసరంగా ఒక్క దుర్భాష మాట్లాడడం వారు విని ఉండకపోవచ్చు, అయినా కూడా వారు ఆయనని వేరు రకంగా తీసుకుంటున్నారే తప్ప, మా పట్టణంలో మా మధ్య మెస్సియా ఎదుగుతాడు, దేవుని కుమారుడు, లోకరక్షకుడు మాకంత దగ్గరగా అందుబాటులో ఉంటాడని వారు ఊహించుకోలేకపోయారు. సో ఒక బోధకుడు, రాబై, ఒక ప్రవక్త, ప్రాఫెట్ ఈయన అని వారికి మెంగుడు పడట్లేదన్నమాట. బైబిల్ చెప్తోంది మనకి యోహాను సువార్త 1:11 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. సో సొంత వారి దగ్గరికి వస్తే సొంత వారు ఆయన్ని అంగీకరించలేదు. యోహాను సువార్త 7:5 ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఏ ఇంట్లో అయితే ఆయన అన్ని సంవత్సరాలు ఎవరితో అయితే పెరిగాడో వారు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యోహాను 1:46 అందుకు నతనయేలు, నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? సో నజరేత్ అంటే మంచి ఒపీనియన్ లేదు. నజరేతులో ఇంట్లో సహోదరులకి యేసు ప్రభు అంటే మంచి ఒపీనియన్ లేదు, ఆయన్ని వారు నమ్మలేదు. ఆ ఊరి వారికి ఆయన అంటే మంచి ఒపీనియన్ లేదు కనుక ఆయన్ని వారు అంగీకరించలేదు. జస్ట్ ఇమాజిన్, అది నాకు ఆశ్చర్యం అన్నమాట. ఇది నాకు ఆశ్చర్యం. యేసుక్రీస్తు లాంటి పరిశుద్ధుడు, యేసుక్రీస్తు లాంటి పరిపూర్ణుడు, యేసుక్రీస్తు లాంటి ప్రేమ స్వరూపుడు, నిస్వార్థపరుడు వారితో ఉన్నా కూడా వారు మరి ఆశ్చర్యపోవట్లేదు. ఆయన ద్వారా వారు ప్రభావితం అవ్వలేదంటే వారు ఎంత దుష్టులై ఉండాలి, పచ్చి దుర్మార్గులై ఉండాలి, వారి హృదయం పాషాణమై ఉండాలి, అప్పుడే అది పాసిబుల్.
ఆయన లిటరల్గా వారితో ఉండి ఆయన జీవితాన్ని వారు దగ్గరగా చూసి వారు అట్లా ఉన్నారు. మనకి ఇప్పుడు ఆయన లిటరల్గా లేడు, కానీ రిటర్న్ వర్డ్ ఆయన యొక్క లైఫ్ అంతా మనకు రికార్డ్ అయి ఉంది. అండ్ మనకున్న విశిష్టత ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఈ యొక్క బైబిల్ పేజీల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు జీవిత సత్యాలను మనకు ఆత్మలోనికి తీసుకుని వచ్చి మనకు యథార్థమైనటువంటి అంశములుగా వాటిని అనుభవపూర్వకంగా తెలియజేస్తాడు. అది ఇంకా మన గొప్ప ఆధిక్యత. అట్లా ఉండి కూడా మనలో చాలామంది వీరికన్నా అధ్వానంగా ఉన్నారు. పిల్లలు ఏం చేస్తారంటే పుస్తకాలని వారు చూసినప్పుడు వారు కేవలము అట్టల వైపు చూసి మురిసిపోతారు. బయట కవర్ని చూసి వారు మురిసిపోతారు. లోపల కంటెంట్ వారికి ముఖ్యం కాదు. సో అదే ప్రకారము ఈ రోజున క్రైస్ట్ని చూసినప్పుడు ఆయన పైన ఏమై ఉన్నాడు, ఆయన ద్వారా మనకి ఏం కలుగుతుంది అన్నదే చూస్తున్నారు. కానీ ఆయన లోపల వ్యక్తిత్వం ఏంటి, ఆయన వ్యవహారం ఏంటి, ఆయన విమోచన కార్యం ఏంటి అనేది చాలామంది చూడట్లేదు. అట్లాంటి వారే మన చుట్టూ ఎక్కువ క్రైస్తవ లోకంలో కనబడతారు. 1961లో యూరి గ్యాగరిన్ ఆయన ఫస్ట్ టైం మరి స్పేస్కి వెళ్ళాడు. ఆ ఫ్లైట్లో ఆయన పైకి వచ్చి వెనక్కి వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, ఐ హ్యావ్ నాట్ సీన్ గాడ్ ఇన్ ద హెవెన్స్. అక్కడ ఆకాశంలో అంతరిక్షంలో నేను దేవుణ్ణి చూడలేదు అని. సో రష్యన్ కనుక రష్యాలో ఉన్నటువంటి మాస్కోలోని ఒక రష్యన్ ఆర్థడాక్స్ కథీడ్రల్ దానికి ప్రీస్ట్ ఆయన ఇట్లా అన్నాడు, నీవు భూమి మీద దేవుణ్ణి చూడలేదు కనుక ఆకాశంలో పరలోకంలో కూడా నువ్వు దేవుణ్ణి చూడలేవు అన్నాడు. సో భూమి మీద దేవుణ్ణి చూడని వారు అక్కడ దేవుణ్ణి చూడరు. అంటే బతికున్నప్పుడు విశ్వాసంతో దేవుణ్ణి చూడకపోతే నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఆయన్ని చూసి ఆయనతో ఉంటాను అనుకోవడము అది ఒక భ్రమ. ఈయన మరియ కుమారుడు కాడా? మొదటి ప్రశ్న. అన్నీ క్లుప్తంగా చూసుకుంటూ పోదాం. ఈజ్ ఈ నాట్ ద సన్ ఆఫ్ మేరీ? ముందు ఇదే ప్రజలు ఇదే పట్టణంలో ఉన్నటువంటి వారు లూకా 4:22 ప్రకారము అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, మొదట్లో యోసేపు కుమారుడు కాడా అన్నారు, కానీ ఇప్పుడు మాట మార్చేశారు. ఇప్పుడు ఈయన మరియ కుమారుడు కాడా అంటున్నారు. యూదులు ఎప్పుడు కూడా తండ్రి బ్రతికి ఉన్నా చనిపోయినా తండ్రి ఎవరో తెలిస్తే తండ్రి పేరుని బట్టే కుమారుడిని సంబోధిస్తారు. ఈయన యోసేపు కుమారుడు కాడా అనే అంటారు, మరియ కుమారుడు కాడా అని అనరు. మొదటిసారి కరెక్ట్గానే అన్నారు, రెండవసారి కరెక్ట్గా అనట్లేదు. ఎందుకంటే రెండవసారి వారికి ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయము తగ్గిపోయింది, ఆయన మీద ఉన్న గౌరవం పోయింది. కనుక ఏం చేస్తున్నారు, ఆమె ఎవరితో ఈయనని కన్నదో మనకి తెలియదు కనుక ఆమె కుమారుడు. ఎంత పెద్ద అవమానకరమైనటువంటి స్టేట్మెంటో చూడండి. సో ఆ ప్రకారం ఫస్ట్ ఆయన యొక్క పుట్టుకను శంకించారు. ఎవరికి పుట్టాడో అన్నట్టు మరియ కుమారుడు. సో వారి యొక్క భాషను మీరు చూస్తే వారి బుద్ధి ఏంటో మీకు అర్థమైపోతుంది. ఒక వ్యక్తిని మనము గౌరవిస్తామా గౌరవించమా అన్నది మన యొక్క భాష తెలియజేస్తుంది. మనకు ఆ వ్యక్తి పట్ల గౌరవం ఉంటే మన భాష ఒక రకంగా ఉంటుంది, ఆ వ్యక్తి పట్ల మనకి గౌరవం లేకపోతే మన భాష ఇంకో రకంగా ఉంటుంది. సో ఈయన ఎవరికి పుట్టాడో అని వారు అంటుంటే, మరియ కుమారుడు కాడా అని వారు అంటుంటే, ఆయన పట్ల ఆయన యొక్క జన్మ ఆయన యొక్క జీవితం పట్ల వారికి ఎంత కించపరిచే మనస్తత్వం ఉంది. పిల్లలు సమ్టైమ్స్ తల్లిదండ్రులని అట్లాగే సంబోధిస్తారు. తల్లికి తండ్రికి మర్యాద ఇవ్వకుండా అట్లా మాట్లాడతారు. తోబుట్టువులు అట్లాగే మాట్లాడతారు. సమ్టైమ్స్ విద్యార్థులు టీచర్ని అట్లాగే మాట్లాడతారు. అండ్ భార్యలు భర్తలతో అట్లాగే మాట్లాడతారు. ఉద్యోగులు యజమానులతో అట్లాగే మాట్లాడతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం చర్చ్ మెంబర్లు కూడా పాస్టర్లతో పెద్దలతో ఎల్డర్స్తో అట్లాగే మాట్లాడవచ్చు. ఎప్పుడైతే నీకు ఆ వ్యక్తి అంటే గౌరవం లేదో నీ భాష మారిపోతుంది. ముందు ఒక రకంగా మాట్లాడొచ్చు, తర్వాత ఇంకో రకంగా మాట్లాడొచ్చు. ఇది యేసు లైఫ్లోనే జరిగింది. యోసేపు కుమారుడు కాడా అన్నారు, మరియ కుమారుడు కాడా అంటున్నారు. అండ్ 35 ఏళ్ళుగా దేవుడి సేవకుడిగా నేను చూశాను, ఎంతోమంది మొదట ఉన్నట్టు ఉండరు, మారిపోతారు. ఒక విమానంలో ఒక రాబై అండ్ ఒక నాస్తికుడు అంటే ఏథిస్ట్ ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. రాబై ముసలాయన, ఈయన పక్కపక్కన కూర్చుంటే ముందు రాబై యొక్క కుమారుడు ఆయన యొక్క కోడలు వారి పిల్లలు అక్కడ ఉన్నారు. సో ఆ పిల్లలు ఇద్దరు ముగ్గురు ఒక్కొక్కరు ఒకటి తర్వాత ఒకడు వస్తున్నారు. తాతగారు మీకు ఏమైనా కావాలా,
తినడానికి ఏమన్నా కావాలా తాతగారు, తాగడానికి ఏమన్నా కావాలా తాతగారు, వాష్రూమ్కి వెళ్తారా తాతగారు అని ఫ్లైట్ పోతున్నంతసేపు వాళ్ళు ఎంతో మర్యాదగా వచ్చి పలకరించి అడిగి తాతగారిని బాగా చూసుకుంటుంటే నాస్తికుడు అడిగాడంట, అబ్బా నీ బిడ్డలు నీ యొక్క మనవళ్ళు నీకు ఎంత మర్యాదను ఇస్తున్నారు, నాకైతే అట్లా మర్యాద ఇవ్వరు నా పిల్లలు అంటే రాబాయి చెప్పాడంట, మాకు దేవుడు నేర్పినటువంటి విధానము క్రమం ఉంది. మోషేకి సీనాయి పర్వతం మీద దేవుడు చెప్పాడు తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలని, సన్మానించాలని. సో మా క్రమం అట్లాగే వస్తుంది. సో నేను దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నా కుమారుడు, నా కోడలు, నా మనవాళ్ళు అట్లాగే ఉన్నారు కనుక మేము ఈ రూట్లో పోతున్నాం. నీవైతే నాస్తికుడవు, నీకు పైన దేవుడు లేడు అండ్ నీ జీవితంలో ఒక విశ్వాసం, భక్తి లేదు కనుక నీ పిల్లలు, నీ మనవాళ్ళు ఎట్లా ఉంటారంటే వారందరూ నీవెట్లా కోతికి దగ్గరగా ఉన్నావో వారు కూడా కోతులకు దగ్గరగా ఉన్నారు కనుక మర్యాద ఎక్కడిస్తారు. తర్వాతది ఈజ్ ఈ నాట్ ద బ్రదర్ ఆఫ్, మరియ కుమారుడు కాడ. తర్వాత ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా. సో యేసు ప్రభువుకి మరియ యోసేపులకి ఆయన మొదట జన్మించినప్పుడు, అంటే యోసేపు కేవలము దేవుడి చేత అట్లా వాడబడ్డాడు, కానీ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ మూలముగా సర్వోన్నతుని యొక్క కార్య సిద్ధి వలన జన్మించాడు. అది అందరికీ తెలుసు. వారిద్దరు ఏకమైనప్పుడు, యేసుప్రభు జన్మ తర్వాత మరియ యోసేపులు ఇద్దరు ఏకమైనప్పుడు వారికి ఇంకా పిల్లలు కలిగారు. దీని మీద ఒక వివాదం ఉంది, అది నిరాధారమైనది కనుక దాంట్లోనికి మనం వెళ్ళి టైం వేస్ట్ చేయనక్కర్లేదు. సో వీరు మరియ యోసేపులకు జన్మించారు. 4 కుమారులు, వారి పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. 2 సహోదరులు, పండితులు నమ్మేది 2 లేక 3, కాకపోతే 2 అన్నది జనరల్ కన్సెన్సస్. అయితే ఈ 2 తల్లిదండ్రులు భక్తిపరులు అన్నది వారి యొక్క బిడ్డల పేర్లలో మనకు కనబడుతుంది. యేసు పేరు పరలోకం నుండి దూత ద్వారా దేవుడు చెప్పాడు, వారు పెట్టేశారు. కానీ యేసు తర్వాత వారు పేర్లు పెట్టాల్సి వచ్చినప్పుడు అన్ని బిబ్లికల్ నేమ్సే పెట్టారు, అన్ని ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారమే పెట్టుకున్నారు. జేమ్స్, జోసెస్, జూడా, సైమన్. తెలుగులో యాకోబు, యోసే, యూదా, సీమోను. అవన్నీ కూడా దేవుడి యొక్క లక్షణములను ప్రస్ఫుటింపజేసేటువంటి పేర్లు. ఈ యాకోబు మొదట అవిశ్వాసి, యేసు తిరిగి లేచినప్పుడు పునరుత్థానమైనప్పుడు విశ్వాస అయ్యాడు. తర్వాత ఆయన పెద్ద అయ్యాడు, యెరూషలేం సంఘంలో ప్రధాన పాత్రను పోషించాడు అండ్ దేవుడి చేత బలంగా వాడబడ్డాడు. యూదా పత్రిక రాశాడు, మనకు తెలుసు. సో వీరి యొక్క సహోదరుడు, మొదట్లో వీరు సరిగ్గా లేరు, కానీ తర్వాత వీరందరూ కూడా దేవుడి వైపు తిరిగారు. ప్రభు అయిన యేసుకు వీరు ప్రియ శిష్యులు లేకపోతే దాసులు అయిపోయారు. అండ్ ఇద్దరు కూడా, యాకోబు, యూదాలు ఇద్దరు కూడా, యాకోబు పత్రిక ఆయన రాశాడు, ఇద్దరు కూడా మేము యేసు తమ్ముళ్ళము అని చెప్పరు, బ్రదర్స్ ఆఫ్ జీసస్ అని చెప్పరు, సర్వెంట్స్ ఆఫ్ జీసస్ అని చెప్తారు. యేసు యొక్క సేవకులం. అంతా వారికి ఆయన అంటే గౌరవం, ఆయన అంటే భయం ఉంది. సో ఇప్పుడు ఇక మెయిన్ది, ఈజ్ ఈ నాట్ ద కార్పెంటర్, ఇతడు వడ్లవాడు గాడా. మత్తయి 13:55 ప్రకారము ఇతడు వడ్లవాని కుమారుడు కాడా. మత్తయి అయితే వడ్లవాని కుమారుడు కాడా అంటున్నాడు, మార్క్ అయితే డైరెక్ట్గా వడ్లవాడు కాడా అని రాశాడు. సో 2 సత్యమే, వడ్లవాడైనటువంటి యోసేపుకు కుమారుడు అండ్ ఈయన కూడా వడ్లవాడు. సో యేసుప్రభు 3.5 సంవత్సరాలు ప్రీచింగ్ చేశాడు. ప్రీచర్గా తక్కువ పని చేశాడు, కార్పెంటర్గా ఎక్కువ టైం పనిచేశాడు. ఎన్నేళ్ళు పనిచేసాడో మనకు తెలియదు. 12 నుండి ప్రారంభిస్తే దాదాపు 18 ఏళ్ళు లేకపోతే 16 ఏళ్ళు కార్పెంటర్గా తండ్రికి సహకారిగా ఆయన పనిచేసి ఉంటాడు. నా ఇప్పుడు కార్పెంటర్ అనేటువంటి పదము జనరల్గా వాడబడే పదము. కార్పెంటర్ అంటే మనకున్న ఐడియా ఏంటి? వడ్రంగి, చెక్కతో పని చేసేటువంటి వడ్లవాడు. కానీ బైబిల్లో వాడబడినటువంటి ఆ పదానికి అర్థం ఏంటంటే చెక్కతో పని చేయొచ్చు, లోహముతో పని చేయొచ్చు, రాయితో పని చేయొచ్చు. సో కార్పెంటర్ అంటే ఒక మేస్త్రి అవ్వచ్చు, కట్టడాలు కట్టేవాడు అవ్వచ్చు, బిల్డింగ్ కట్టేవాడు అవ్వచ్చు, లేకపోతే చెక్కతో ఫర్నిచర్ చేసేవాడు అవ్వచ్చు, లేకపోతే లోహముతో కంసాలిలాగా పనిచేసేటువంటి వాడు అవ్వచ్చు. అన్ని పనులకు ఉపయోగపడేటువంటి పదం అన్నమాట. కాకపోతే చేతుల కష్టాన్ని సూచించేటువంటి పని. గ్రీకులకి మాన్యువల్ లేబర్ అది ఒక హీనమైనటువంటి పని. యూదులకి అట్లా కాదు. యూదులకి మాన్యువల్ లేబర్ అంటే మంచి ఉద్దేశం ఉంది.
కాకపోతే ఒక కార్పెంటర్ని ఒక స్క్రైబ్ని ఒకే సమానతతో చూడరు. స్క్రైబ్ శాస్త్రి గొప్పవాడు, కార్పెంటర్ వడ్రంగి తక్కువ స్థాయి వాడు, కానీ పర్వాలేదు యూదులకి. సో యేసు వడ్రంగిగా పని చేశాడు. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, కొన్ని కార్ల వెనకాల మై బాస్ ఈజ్ ఎ కార్పెంటర్ అని రాసి ఉంటుంది, బంపర్ స్టిక్కర్, మై బాస్ ఈజ్ ఎ కార్పెంటర్. ఏన్షియంట్ రోమ్లో జూలియన్ చక్రవర్తి కింద పర్సిక్యూషన్ జరుగుతున్నప్పుడు, క్రైస్తవుల్ని చంపేస్తున్నప్పుడు ఒక అన్యుడు ఫిలాసఫర్ ఒక క్రైస్తవుడిని ఎగతాళి చేస్తూ అడిగాడు, అంత కిరాతకంగా మీ క్రైస్తవుల్ని చంపుతుంటే ఇప్పుడు మీ కార్పెంటర్ ఎక్కడున్నాడు అని. ఆ క్రైస్తవుడు చాలా నెమ్మదిగా చెప్పాడు, మా కార్పెంటర్ జూలియన్ చక్రవర్తికి శవపేటిక తయారు చేస్తున్నాడు అని. ఈజ్ బిల్డింగ్ ఎ కాఫిన్ ఫర్ జూలియన్. అయిపోయాడు, జూలియన్ తర్వాత పోయాడు ఎట్లాగూ. సో యేసు కార్పెంటర్, యేసు సన్ ఆఫ్ అ కార్పెంటర్. ఇద్దరు వారి కెరియర్ని బట్టి చూస్తే కార్పెంటర్లు, కానీ ఇద్దరికి గ్రేట్ క్యారెక్టర్ ఉంది. తండ్రి అయిన దేవుడికి గొప్ప క్యారెక్టర్, పరిశుద్ధుడు. యేసు పరిశుద్ధుడు, పాపము లేనివాడు. సో ఇక్కడ వీరికి గొప్ప క్యారెక్టర్ ఉంది. వారి కెరియర్ తక్కువగా మనకు కనబడవచ్చు, కానీ ఈ రోజున గొప్ప కెరియర్స్లో ఉన్నటువంటి వారు క్యారెక్టర్లెస్ బ్రూట్స్ ఉన్నారు. అంటే కంపెనీ CEO అయి ఉండొచ్చు, వాడు బద్మాష్ అయి ఉండొచ్చు. అట్లా ఎంతోమంది మీకు లోకంలో కనబడుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి అయి ఉండొచ్చు, గుణం లేనోడు అయి ఉండొచ్చు. సో యేసు ప్రభు కార్పెంటర్గా ఎందుకు అయ్యాడు, ఎందుకు దేవుడు అట్లా పెట్టాడు, బైబిల్లో మనకేమీ రాయబడదు. కానీ కార్పెంటర్ ఏం చేస్తాడంటే చెక్కుతాడు, రూపము లేని దానికి రూపాన్ని ఇస్తాడు. చెక్క మొద్దును తీసుకుని వచ్చి అంత చక్కటి ఫర్నిచర్గా లేకపోతే కళాఖండంగా తయారు చేస్తాడో చూడండి, వాడబట్టకు ఉపయోగకరంగా ఉండేందుకు వాటిని తయారు చేస్తాడో చూడండి. సో లైఫ్ షేపర్గా అండ్ బిల్డర్గా యేసుక్రీస్తు ప్రభు మనకు కనిపిస్తాడు. కార్వర్గా ఆయన మనల్ని ఒక అందమైన పాత్రగా తయారు చేసేటువంటి వాడిగా కనబడతాడు. ఇంకోటి, కార్పెంటర్ ఎక్కువగా వాడేటువంటి పనిముట్లు ఏంటంటే సుత్తె అండ్ మేకు. కార్పెంటర్ ఏమి చేయాలన్నా కూడా జాయింట్లు పెట్టాలంటే మేకు కొట్టాలి టంగ్ అని. సుత్తే మేకు. ఆయన ఎక్కువ టైం వాడింది, ఎక్కువ టైం శబ్దం విన్నది సుత్తే మేకు. అండ్ ఒక రోజున ఆయన్ని సిలువ మీద వేసినప్పుడు వారు మేకులు పట్టుకున్నారు, సుత్తె పట్టుకున్నారు, ఆయన్ని కొట్టారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మాట్లాడుతుంటాం. మనము మన పిల్లల్ని కార్పెంటర్గా చేయడానికి ఇష్టపడం. ఎన్ని బైబిళ్ళు మార్చినా, ఎంత భక్తిపరులమైన క్రైస్తవులమైనా మన బిడ్డలు కార్పెంటర్లా, ప్లంబరా, ఎలక్ట్రీషియనా, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. దాంట్లో ఏం తప్పులేదు. కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడేమో కుమ్మరి, కుమారుడైన దేవుడేమో వడ్రంగి. దాంట్లో ఏమైనా లెసన్ ఉందా మనకి? పాటర్, కార్పెంటర్ అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. నువ్వు చేసే పని కన్నా పని వెనక ఉద్దేశం ముఖ్యం. రష్యా చక్రవర్తి పీటర్ ద గ్రేట్ ఒకప్పుడు కార్పెంటర్గా పనిచేశాడు, చక్రవర్తి అవ్వక మునుపు. ఇప్పుడు కూడా మీరు నెదర్లాండ్స్కి వస్తే, హాలండ్ అనేది అప్పుడు ఆమ్స్టర్డామ్కి కొంత దూరంలో జాండమ్ అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. అక్కడ ఒక ఇల్లు ఉంది, దాన్ని అట్లాగే వారు చాలా సెక్యూర్గా పెట్టారు. ఎందుకంటే అక్కడ కొంతకాలం 1697లో పీటర్ ద గ్రేట్ కార్పెంటర్గా పనిచేస్తున్నప్పుడు, షిప్ బిల్డింగ్లో వడ్రంగిగా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నాడు కనుక ఆ ఇంటిని అట్లాగే వారు సంరక్షించి పెట్టారు. 1814లో రష్యా యొక్క జార్ అలెగ్జాండర్ ద ఫస్ట్ దాన్ని విజిట్ చేసిన తర్వాత అది ప్రపంచంలో అనేకులు విజిట్ చేయడానికి ఒక సందర్శన స్థలం అయిపోయింది. సో దేవుడు తన కుమారుణ్ణి కార్పెంటర్గా చేశాడు. ఆయనకి క్యారెక్టర్ ఉంది, ఆయన ఏం పని చేసినా పర్వాలేదు. మన పిల్లలకి క్యారెక్టర్ బిల్డ్ చేయకుండా వారికి ఎంత పెద్ద కెరియర్ మీరు ప్రొవైడ్ చేసినా బేకార్. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, వారు ఆయన విషయంలో అభ్యంతరపడ్డారు. ఆయన్ని వారు ఒక ఆటంకముగా ఎంచారు. స్కాండల్ అంటారు. స్కాండల్ అంటే ఒక భయంకరమైనటువంటి విషయముగా ఎంచబడి సమాజము చేత
చీకొట్టబడినప్పుడు అందరూ దాని గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నప్పుడు, సో ఇక్కడ గ్రీకులో వాడబడినటువంటి వర్బ్, అది క్రియా సూచికమైనటువంటి పదము. అంటే పాపము చేయుటకు కారణముగా, ఒకడు తొట్టిల్లి పడిపోవుటకు కారణంగా, ఒకరికి షాక్ ఇచ్చేదిగా, ఒకరికి కోపం తెప్పించేదిగా, ఒకరికి అభ్యంతర కారణంగా ఉండేటువంటి అంశం. సో ఏంటది? యేసుక్రీస్తు యొక్క బోధ, యేసుక్రీస్తు యొక్క కన్ఫెషన్, నేను దేవుడి కుమారుడను, నేను మెస్సియాను, నేను లోకరక్షకుడను అని చేసేటువంటి ప్రకటన, ఆయన అధికారికమైన బోధ, ఆయన అధికారికమైన ప్రకటన, ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు, ఆయన ఆ యొక్క ఎస్టాబ్లిష్డ్ రిలీజియన్ ఏదైతే యెరూషలేములో స్థాపించబడిన మతముగా ఉందో, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వారి విధి విధానాలను, ఛాందస మత వాదములను ఆయన ఖండించుట వీరికి స్కాండల్ అన్నమాట. అంటే అందరూ తప్పు చేస్తుంటే ఆ తప్పును తప్పండం వీరికి తప్పు అయిపోయింది. ఈ రోజున కూడా మనం చూస్తుంటాం కదా, మీరు ఒక అబద్ధ ప్రవక్త ఉంటాడు, ఎంతోమందిని, లక్షల మందిని అడ్డంగా ముంచుతున్నాడు, వారి డబ్బు దోచుకుంటున్నాడు, వారి విశ్వాసమును వారికి దూరం చేస్తున్నాడు, వారు నిజమైన దేవుడిని ఎప్పుడు తెలుసుకోకుండా వాడి వెంట పెట్టుకుని నాశనాన్ని తీసుకుపోతున్నాడు. ఎవరైనా ఒక బైబిల్ బోధకుడు, ఆత్మపూర్ణుడు, అతడు అబద్ధికుడు, అతడు మోసగాడు, అతడు వాక్యం చెప్పట్లేదు, అతడు మిమ్మల్ని ముంచుతున్నాడు అని చెప్తే, ఈ గుంపే అతన్ని సంరక్షించి ప్రొటెక్ట్ చేయడానికి ఈ ట్రోల్ ఈయనని తునాతునకలు చేసేస్తారు, మంచి సత్యం చెప్పినోడిని. అది మనకి బాగా తెలుసు. సో యేసుని వారు ఆ ప్రకారము స్టంబ్లింగ్ బ్లాక్ అనుకున్నారు, మాకు అడ్డుబండ అనుకున్నారు. ఆయన వ్యక్తి అంటే వారికి ఇష్టం లేదు, ఆయన పవిత్రత అంటే వారికి ఇష్టం లేదు, ఆయన శక్తి అంటే వారికి ఇష్టం లేదు, ఆయన బోధ అంటే వారికి ఇష్టం లేదు, ఆయన ఉద్దేశం అంటే వారికి ఇష్టం లేదు. ఎందుకంటే వారిని మార్చడానికి వచ్చాడు. అందుకని 4వ వచనంలో ప్రభు అక్కడ చెప్పాడు, అందుకు యేసు ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. సో ఆయన తన సొంత వారి మధ్యలో ఘనత పొందలేదు. మనకి ప్రపంచంలో చూస్తుంటాము, ప్రముఖులు, అనేక రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కొన్నిసార్లు వారి స్వంత కుటుంబంలో, స్వంత పట్టణంలో వారికి అట్లాంటి ఘనత లభించదు. మార్కు సువార్త ప్రత్యేకత ఏంటంటే, మెస్సియాగా, దేవుడి కుమారుడిగా యేసుక్రీస్తుని చూపిస్తాడు. లూకా సువార్త యేసుని ప్రవక్తగా చూపిస్తాడు. కానీ ఇక్కడ ఒక్కచోటే యేసుక్రీస్తు పలికిన స్టేట్మెంట్ మార్క్ రికార్డు చేశాడు, అక్కడ ఒక చోటే యేసు ప్రవక్తగా మార్కు మనకి చూపిస్తాడు. అండ్ ప్రవక్త అని ఎందుకన్నాడంటే, పాత నిబంధన ప్రవక్తలు ఏ రకముగా దేవుడి కొరకు నమ్మకంగా నిష్ఠతో పనిచేశారో, నీతిగా ఉన్నారో, వారు దేవుడి పేరట శ్రమలు అనుభవించారో వీరికి తెలుసు కనుక వీరికి జ్ఞాపకం చేయడానికి. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్స్ అందరూ కూడా, దేవుడి యొక్క ప్రవక్తలందరూ ఎంతమంది అయితే ఉన్నారో వారు దేవుడి సేవ యథావిధిగా చేశారు కనుక వారు శ్రమల పాలయ్యారు, వారు భయంకరముగా హింసించబడ్డారు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? యెజబేలు, ఆమె మరి ప్రభు యొక్క ప్రవక్తలందరినీ చంపించుకుంటూ పోతోంది. ఏలియాని కూడా చంపిద్దాం అనుకుంది. మికాయాను, ఆహాబు చంపిద్దాం అనుకున్నాడు. జకర్యాను వాళ్ళు రాళ్లతో కొట్టి చంపారు. ఇర్మియాని వారు గుంటలో వేశారు, చెరలో వేశారు. తర్వాత ఐగుప్తుకు వారు డిపోర్ట్ చేసేశారు. న్యూ టెస్టిమెంట్కి వస్తే స్టెఫెను సత్యం చెప్పినందుకు రాళ్లతో కొట్టి చంపారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దేవుడి సాక్షులుగా ఉన్నటువంటి ప్రవక్తల వంటి దేవుడి సేవకులను వారు నానా రకాలుగా హింసించారు. సో ఈయన ప్రవక్త వారిలాగా ఈయన కూడా హింసించబడతాడు. అండ్ లూకాలో ఒక మాట ఉంది, ప్రవక్త యేసుప్రభువే చెప్పాడు 13వ అధ్యాయంలో, లూకా 13:33-34. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను, ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్ల పడదు. ప్రవక్త యెరూషలేముకు బయట చావడు, లోపలే. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. సో యాజ్ అ ప్రాఫిట్ ఈజ్ బేరింగ్ ద బ్రంట్. ఎవరి దగ్గర? స్వంత కుటుంబంలో ఆయనకి ఘనత లేదు, బంధువుల మధ్యలో ఘనత లేదు, ఆయన దేశంలో, ఆయన ఊరిలో ఆయనకి ఘనత లేదు. క్లోజెస్ట్ ఈ 3 కూడా చాలా దగ్గరవి. ఇంటి వారే పట్టించుకోకపోతే, కాలనీ వారే పట్టించుకోకపోతే, ఊరు వారే పట్టించుకోకపోతే, స్నేహితులు బంధువులే పట్టించుకోకపోతే,
లోకంలో ఎట్లా ఉంటుందంటే పేదవాడు పైకి వస్తే గొప్ప అనుకుంటారు. మామూలుగా ర్యాగ్స్ టు రిచెస్ అంటాం. చాలా పేదవాడు కష్టపడ్డాడు, సంపాదించాడు, బిలియనియర్ అయ్యాడు, దాన్ని గొప్పగా ఎంచుతారు. ప్రస్తుతం అట్లీస్ట్ వెస్టర్న్ వరల్డ్లో మరి ఇట్లాంటి వారికి ఘనతనిస్తారు. కానీ ఏన్షియంట్ వరల్డ్లో అండ్ ఇండియన్ కాంటెక్స్ట్లో, పురాతన లోకంలో, భారతదేశపు సాంప్రదాయం ప్రకారము ఒక వ్యక్తి ఏ కులంలో పుట్టాడు అండ్ ఏ స్థితిలో ఆయన తల్లిదండ్రులు ఉన్నప్పుడు పుట్టాడు అన్నదే ముఖ్యం ఇక్కడ. వీడు ఎంత స్థాయికి ఎదిగినా కూడా వీడు ఏ కులపోడు అండ్ వీడు ఏ స్థితిలో పుట్టాడు అదే చూస్తారనమాట. దాన్ని వేరు చేయరు ఈ సమాజం వారు, ఓల్డ్ టైమ్స్ ఈ మోడర్న్ టైమ్స్లో. సో వీళ్ళు చూసేది కూడా అదే. ఈయన కుటుంబం ఏంటి, మరియ కొడుకు అండ్ వీళ్ళ సహోదరుడు నజరేతు వాడు, కనుక ఈయనేంటి ప్రవక్త అవ్వడం ఏంటి, ఈయనేంటి మెస్సియాగా చెప్పుకోవడం. సో లూకా 4:24 యేసుప్రభు చెప్పాడు, మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఆయన అక్కడ పెరిగాడు, అంత విశిష్టమైన వ్యక్తిగా ఉన్నాడు, కానీ ఆయనను వారు గౌరవించదలుచుకోలేదు. A prophet is not honored among his own people. మనం కూడా క్రైస్తవులుగా, మనకి చిన్నప్పటి నుండి క్రైస్తవ కుటుంబంలో పెరిగేటువంటి పిల్లలకి ఉన్న ఒక ప్రమాదం ఏంటంటే ఫెమిలియారిటీ బ్రీడెడ్ కంటెంప్ట్ అంటారు కదా. ఎప్పుడు చూసినా యేసు పేరు వింటుంటాం, యేసు పాటలు వింటుంటాం, యేసు ప్రార్థనలకు ఆమేన్ అంటుంటాం, యేసు సభలకు వస్తుంటాం. సో యేసు మనకు ఫెమిలియర్ అయిపోతాడు, యేసు మనకు బాగా పరిచయస్తుడు అయిపోతాడు. కనుక మనం ఏం చేస్తామంటే యేసును పెద్దగా పట్టించుకోం. నా విషయమే చెప్తాను కదా, ప్రపంచంలో ఎన్నో చోట్ల నాకున్న గౌరవం నా చర్చిలో ఉండదు. నాకు ఆ ఫ్యాక్ట్, అది దట్స్ అ ఫ్యాక్ట్ అది. సో జీసస్ చెప్పింది అక్షర నిజం. అండ్ మీరు ఎవరినైనా అడగండి, హిస్టోరియన్స్ని అడగండి, ఫిలాసఫర్స్ని అడగండి, గ్రేట్ పీపుల్ని అడగండి, ఆల్బర్ట్ ఐన్స్టైన్ని అడగండి. ఐన్స్టైన్ ఇప్పటికి కూడా ప్రపంచమంతా ఘనుడిగా ఎంచుతుంది. ఆయన సొంత వారు వీడికి పిచ్చి పట్టింది అనుకున్నారు. అది సత్యాన్ని యేసు ప్రభు చెప్పాడు. సో ఆయన మీద మనకు ఉండాల్సినటువంటి భయము, భక్తి, గౌరవము అవన్నీ కూడా తగ్గిపోకూడదు, పెరుగుతూ ఉండాలి. నిజమైన అనుబంధం ఆయనతో ఉంటే అవి పెరుగుతూనే ఉంటాయి. సో మనం ఇక్కడ దేవుడిని గౌరవించే వ్యక్తులముగా ఉంటే దేవుడి సేవకులను కూడా గౌరవించే వ్యక్తులముగా ఉంటాం. ఇప్పుడు అది నా సబ్జెక్ట్ కాదు కనుక దాన్ని విడిచిపెడదాం. మూడోది ఫైనల్ పాయింట్, ద రెస్పాన్స్ టు జీసస్. యేసు పట్ల వారి స్పందన. 5వ వచనం, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. సో కొంతమంది మాత్రమే ఆయన మీద విశ్వాసం ఉంచారు కనుక చాలా తక్కువ మందికి, కొద్దిమంది రోగుల మీద చేతులు ఉంచాడు, వారికి స్వస్థత కలిగింది. తర్వాత ఆయన ఇంకా ఏ అద్భుతం అక్కడ చేయజాలకపోయాను. ఎందుకు చేయలేకపోయాడు? ఆయనకి శక్తి తగ్గిపోయి కాదు, ఆ యొక్క రక్తస్రావము కలిగినటువంటి స్త్రీలోనికి ఈయన ప్రభావం అంతా వెళ్ళిపోయి ఈయన ఖాళీ అయిపోలేదు. కాకపోతే వారి అవిశ్వాసము వారికి మధ్యలో అడ్డుగా ఉంది కనుక అవిశ్వాసమును బట్టి దేవుడు వారిలో కార్యము చేయలేకపోయాడు. కొద్దిమందినే స్వస్థపరిచాడు అండ్ ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. మార్కు సువార్తలో మీరు జాగ్రత్తగా క్లోజ్ రీడింగ్ చేస్తే మేజర్ థీమ్ ఏంటంటే ఆశ్చర్యపడిరి, విస్మయం పొందిరి. ఇది రెగ్యులర్గా ఉంటుంది మార్కు సువార్తలో. 1వ అధ్యాయంలో 22వ వచనం, 27వ వచనం, 2వ అధ్యాయం, 5వ అధ్యాయం, 5వ అధ్యాయంలో అయితే 3 సార్లు ఉంటుంది, 6వ అధ్యాయం, 12వ అధ్యాయం. సో ఎవ్రీ టైం ఇతరులు యేసుని బట్టి ఆశ్చర్యపడతారు. ఇది ఒకటే టైం యేసు వారిని బట్టి ఆశ్చర్యపడ్డాడు. వారిని అంటే వారి అవిశ్వాసాన్ని బట్టి. అంత భయంకరమైనటువంటి అవిశ్వాసం వారిది. దేవుడు మానవాళిని చూసినప్పుడు, వారిలో ఉన్నటువంటి ఘోర దుష్కార్యములను చూసినప్పుడు, దుష్కార్యముల వెనుక ఉన్నటువంటి వారి హీన దుష్ట హృదయములను చూసినప్పటి కన్నా ఎక్కువ ఆయన యందు వారికి విశ్వాసం ఉండదు. చూడండి, దాన్ని బట్టి ఎక్కువ బాధపడతాడు. సో మన జీవితంలో దైవ కార్యము జరగట్లేదంటే విశ్వాసము లేకపోవడం ఒక కారణమై ఉండాలి. అన్ని కార్యాలు చేసినటువంటి వ్యక్తి ఇక్కడ కార్యము చేయడా? తుఫాను నిమ్మలపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు,
రోగములను స్వస్థపరిచాడు, మరణించిన వారిని తిరిగి లేపాడు. ఆయనకి ఇక్కడ కార్యము చేయుట, చేయజాలకపోవుట ఆశ్చర్యం. సో ఈ అవిశ్వాసం ఎందుకు అంటే కఠిన హృదయాన్ని బట్టి, అవిశ్వాసం ఎందుకంటే పాపమును ప్రేమించుటను బట్టి, అవిశ్వాసం ఎందుకు అంటే ఆత్మీయ అంధకారమును బట్టి, ఆత్మీయ గుడితనాన్ని బట్టి, అవిశ్వాసం ఎందుకంటే గర్వాన్ని బట్టి, అవిశ్వాసం ఎందుకంటే స్వంత చిత్తమును బట్టి. సో వీరు యేసుప్రభు చేసేటువంటి బోధను నమ్మదలుచుకోలేదు, యేసును నమ్మదలుచుకోలేదు. ఆయన దేవుడి రాజ్యం గురించి చెప్తున్నాడు, రాబోయేటువంటి ఆ నిత్య యుగం గురించి చెప్తున్నాడు. వీరికి అది వద్దు, వీరికి కంటికి కనబడేది, ప్రస్తుతం వీరి ముందున్నది, వీరు అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగింది, వీరి యొక్క ఇమీడియట్ ఇంట్రెస్ట్లు, వీరి యొక్క ఇమీడియట్ ప్లెషర్స్, వీరి యొక్క ఇమీడియట్ రెస్పాన్సిబిలిటీస్, వీరి యొక్క ఇమీడియట్ కల్చర్ కస్టమ్స్, వీటి నుండి ఆయన వారిని దూరం చేయబోతున్నాడు కనుక వారికి నచ్చలేదు. సో ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిన 6వ వచనంలో ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండే. నజరేతు వదిలేశాడు. సో ఏం పోగొట్టుకున్నారు? దే మిస్డ్ హిస్ ప్రెజెన్స్. యేసు వారితో ఉండకుండా వారు ఆయన్ని తిరస్కరించారు కనుక ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. యేసును కలిగి ఉండకపోవడం ఎంత దౌర్భాగ్యపు స్థితి. మిస్డ్ హిస్ పర్పస్. ఆయన ఉద్దేశం వారిలో నెరవేరలేదు. రక్షించడానికి వచ్చాడు కానీ వారు కాదన్నారు కనుక ఆయన వారిని రక్షించకుండానే వెళ్ళిపోయాడు. వారి నాశనానికి వారిని విడిచిపెట్టేశాడు. అండ్ దే మిస్డ్ హిస్ పవర్. ఆయన యొక్క శక్తి వారి జీవితాల్లో వారికి కావలసిన అద్భుతాలు చేయకుండానే ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు కనుక వారు దాన్ని కోల్పోయారు. సో మన లెసన్ ఏంటి? మన పాఠం ఏంటి? మనము తీసుకోవాల్సిందేంటి? ఆయన, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన లోక రక్షకుడు, ఆయనే మనకు జీవాన్ని ప్రసాదించువాడు. అండ్ దెన్ ఆయన పట్ల మనకు ఎట్లాంటి ఉద్దేశం ఉంది, లేకపోతే మనము ఆయన్ని అవమానాల పాలు చేస్తున్నామా, ఏ రకంగానైనా ఆయన్ని మనము తిరస్కరిస్తున్నామా, ఏ రకంగానైనా యేసుకు భయపడకుండా, యేసు పట్ల భక్తి చూపకుండా, యేసును లెక్క చేయకపోతే అవమానించినట్టే, తిరస్కరించినట్టే. యాజ్ సింపుల్ యాజ్ దట్. అట్లాంటి దుస్థితిలో మనం ఉండకుండా దాంట్లో నుండి బయటపడదాం, యేసును విశ్వసిద్దాం, యేసును మనము ఆశ్రయిద్దాం, రక్షించబడదాం. రక్షించబడితే ఈ లోకంలో మనకి దేవుడి యొక్క సన్నిధి ఉంటుంది, తర్వాత ఆయన మనల్ని నిత్య భద్రతలో ఉంచుతాడు. రక్షించబడితే ఇక్కడ మనల్ని నిత్యత్వం కొరకు ఆయన రూపుదిద్దుతాడు. అది ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ధన్యత. మనం రక్షించబడి మన లైఫ్ సెక్యూర్ చేసేసుకున్నాం అనుకోవడం కాదు. ఎవ్రీ డే, ఎవ్రీ బ్రెత్, మన ప్రతి శ్వాస, మన ప్రతి గుండె పోటు, మన ప్రతి నాడి కొట్టుకోవడము ఆయన కోసమై ఉండాలి. అది చాలా ముఖ్యం. లేకపోతే లైఫ్ ఈజ్ వేస్టెడ్. తలంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. నా హృదయంలో, నా జీవితంలో, నా ప్రతి వ్యవహారంలో యేసు ఘనపరచబడుతున్నాడా, ఘనహీనుడిగా ఉన్నాడా? యేసు సంతోషిస్తున్నాడా, దుఃఖిస్తున్నాడా? యేసుకు మహిమ కలుగుతుందా, లేకపోతే ఆయన్ని నేను మూలన వేసేసానా? వేసుకోవాల్సిన ప్రశ్నలు అందరం సరిచేసుకోవాలి మనని మనం. ప్రేమగల మా తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్య పరిచర్య ద్వారా మాకు మీరు నేర్పదలిచిన ప్రతి పాఠమును మేము నేర్చుకుని దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని కనికరించండి, క్షమించండి, యేసు రక్తంలో కడిగి పవిత్రపరచండి, ఆత్మచేత ప్రేరేపించండి. మేము మా దేవుణ్ణి, మా రాజు, మా రక్షకుడు, మా ప్రభువుని సర్వదా సమస్త విషయాల్లో ఘనపరచునట్లు, ఆయనకి మేము సమర్పించబడి జీవించినట్లు సహాయం చేయమని, అందరూ మాలో యేసును చూచినట్లు కృప చూపించమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.